నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. ఇజ్రాయెల్ ఆర్మీ ఎక్స్లో ఒక పోస్ట్ చేసింది. నమ్మచ్చో కూడదో తెలియదు కానీ ఐఆర్జీసీ చీఫ్ అహ్మద్ వాహిదీని యుఎస్ ట్రూప్స్ వాళ్ళ వైమానిక దాడిలో చంపేశారు, ఎయిర్ స్ట్రైక్లో చంపేశారు. ఇది నిజంగా మేజర్ బ్లో. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ట్రూ, ఇది నిజంగా నిజమైతే మాత్రం ఇరాన్ డోల్డ్రమ్స్లో పడినట్టే. ఎందుకంటే కరుడు గట్టిన ఐఆర్జీసీ నాయకుడు ఈయన మేజర్ జనరల్. అహ్మద్ వాహిదీ తక్కువ స్థాయి వ్యక్తి ఏం కాదు. ఈయన నేపథ్యం వింటే శత్రువుల వెన్నులో వణుకు మొదలైతే అంత బలమైన ఈ సాహసోపేతమైన వ్యవహారాలు కార్యక్రమాలు నడిపినాడు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా. ఇజ్రాయెల్ చాన్నాళ్ళు పట్టింది దీన్ని క్యాప్చర్ చేయడానికి. ఆయన గాయపడ్డా, నిజంగా ఎయిర్ స్ట్రైక్స్లో చనిపోయాడా అనేది ఇంకా ఇతమిద్ధంగా ఎవరు తేల్చి చెప్పలేని విషయం. ఎందుకంటే ఇరాన్ ధృవీకరించాలి. ఇరాన్ ధృవీకరిస్తే ఇరాన్ మోరల్గా దెబ్బతిన్నట్టే, ఒక్కసారిగా ఇరాన్ సౌధాలు కూలిపోయినట్టే అనుకోవచ్చు. ఇది ఎందుకు ఈ అనుమానాలకి బలం చేకూరుతోందంటే, మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధిని మూసేస్తున్నామని ఇరాన్ ప్రకటించడం దీనికి అనుమానం కలిగిస్తుంది. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ మీద కంప్లీట్ కంట్రోల్ ఉన్నది అహ్మద్ వాహిదీకే, మేజర్ జనరల్ అహ్మద్ వాహిదీ. మొత్తం ఈ గుట్టుమట్లన్నీ ఆయనకి తెలుసు. ఏంటి స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ నుంచి ఎటువైపు రహస్య మార్గాలు ఉన్నాయి, సొరంగాలు ఎటు నుంచి ఉన్నాయి, అండ్ బీనీత్ ద వాటర్ స్ట్రైక్స్ ఎట్లా చేయొచ్చు, స్మాల్ బోట్స్ తోటి స్ట్రైక్స్ ఎలా చేయొచ్చు. వ్యూహకర్త ఈ అహ్మద్ వాహిదీ. ఈయన తర్వాత ఈయన్ని చంపేశారనే వార్తలకు సంబంధించి బాగా రూమర్స్ స్ప్రెడ్ అయినాయి ఇరాన్లో, అయినాయి. బట్ ఎవరు కన్ఫర్మ్ చేయట్లేదని. ఎక్కడి నుంచి వస్తున్నది? ఎందుకంటే సెవరల్ సోషల్ మీడియా అకౌంట్స్ అండ్ కామెంటేటర్స్ మానిటరింగ్ ద ఆన్గోయింగ్ కాన్ఫ్రంటేషన్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని, భీకర పోరుని కాన్స్టెంట్గా అండ్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్న అబ్జర్వర్స్, ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్, మీడియా రిప్రజెంటేటివ్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళు ప్లాట్ఫామ్స్ మీద ఈ వార్త ఎక్కువ ఫ్లోట్ అవుతుంది. ఈయన చాలా కాంట్రవర్షియల్ ఫిగర్ ఇది ఇరాన్ రీజనల్ పాలిటిక్స్లో అండ్ సెక్యూరిటీ అఫైర్స్లో. ఈయనకున్న కమాండ్ చూస్తే ఇజ్రాయెల్ కూడా వెన్నులో వణుకొచ్చేది, అంత కమాండ్ ఉండేది. వాషింగ్టన్ బేస్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద స్టడీ ఆఫ్ వార్ స్టేట్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వాహిదీ అండ్ హిస్ ఇన్నర్ సర్కిల్ విత్ ఇన్ ద ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ స్కోప్ డామినేట్ ఇరాన్స్ పొలిటికల్ అండ్ మిలిటరీ డెసిషన్ మేకింగ్. ఇది అందరికీ తెలిసిందే. అండ్ వాషింగ్టన్ బేస్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ వాళ్ళు చెప్తున్న మాట ఇది. ఆయన వాళ్ళు ఇంకా ఇన్స్టిట్యూట్ ఏం చెప్తుందంటే, ఆయన ఫ్యాక్షన్ వాయిదీ గ్రూప్ మార్జినలైజ్ అయింది అండ్ కంప్లీట్గా వాళ్ళ స్టాండ్ తోటి ఏకీభవించే వాళ్ళ సంఖ్య రాను పడిపోతూ వచ్చింది అని. ఇక ఈయన హార్డ్లైన్ వ్యవహారాల గురించి లెక్కకు మిక్కుటంగా మీడియాలో కథనాలు ఉన్నాయి ఇంతకుముందు కనుక చూస్తే. ఒక్కసారి అసలు ఇప్పటివరకు ఇజ్రాయెల్ లేదా యుఎస్ ఇజ్రాయెల్ ట్రూప్స్ చంపేసిన వాళ్ళ లెక్క చూస్తే ఏప్రిల్లో ఇరాన్ స్టేట్ మీడియా, ఐఆర్జీసీ రెండు కన్ఫర్మ్ చేసింది ఎవరంటే, డెత్ ఆఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖదేమీ. ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖదేమీని చంపేసినట్టు ఇరానియన్ స్టేట్ మీడియా ఒప్పుకుంది, ఇర్నా అండ్ ఐఆర్జీసీ వాళ్ళు కూడా. అదే సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ని చూస్తే కనుక మిలిటరీ హై లెవెల్ మిలిటరీ డిఫెన్స్ లీడర్స్ ఎవరెవరు ప్రాణాలు కోల్పోయారు ఇలా దాడుల్లో అంటే, ఇక్కడ చూస్తే అబ్దుల్ రహీం మౌసావి, ఈయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ ది ఇరానియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇరాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇస్ డిఫరెంట్ వింగ్ టు దట్ ఆఫ్ ఐఆర్జీసీ అనమాట. దాని చీఫ్ ఈయన అబ్దుల్ రహీం మౌసావి. తర్వాత ఇంకొక ఆయన అజీజ్ నజీర్ జదే, ఈయన ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్, ఈయన ఒకళ్ళు. తర్వాత మొహమ్మద్ పక్పౌర్, ఐఆర్జీసీ గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్, అయిన కీలకమైన వ్యక్తి. ఇక వీళ్ళందరూ ఏంటి, టాప్ ఇరానియన్ లీడర్షిప్ ఒకళ్ళొకళ్ళు నేల కొరగటం మొదలెట్టిన తర్వాత, ఇంక్లూడింగ్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ తర్వాత, వీళ్ళ ముగ్గురు ఫోర్ ఫ్రంట్లోకి వచ్చారు. ఇప్పుడు మనం చెప్పిన ముగ్గురు, మౌసావి కావచ్చు, నజీర్ జదే కావచ్చు అండ్ పక్పౌర్ కావచ్చు. తర్వాత ఇదంతా అయితే లాస్ట్ మంత్లో జరిగింది. ఇప్పుడు ఈ వార్ టైమ్ ఇన్ఫర్మేషన్ కనుక చూస్తుంటే, అహ్మద్ వాహిదీ నిజంగా చనిపోయారా, లేకపోతే తీవ్రంగా గాయపడి ముజ్తబా ఖమేనీ లాగా ఎక్కడైనా దాక్కున్నారా? రష్యా వెళ్ళిపోయారని కొందరు చెప్తున్నారు. ఎందుకంటే రష్యాతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
రష్యాలో ఉన్న టాప్ లీడర్షిప్ తోటి. కొందరేమో లేదు బంకర్స్లోనే ఉన్నారు, ఆయన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఒక రహస్య బంకర్లో ఉన్నారు, ఈజ్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ అని చెప్పేసి అదొక మాట వినిపిస్తుంది. బట్ ఇజ్రాయిల్ ఆర్మీ ఎక్స్లో పోస్ట్ చేసిన తర్వాత సందేహాలు వస్తున్నాయి, ఆయన ఉన్నారా లేదా. ఒకసారి యుద్ధంలో ఎత్తుగడలు ఎలా ఉంటాయంటే శత్రుముఖంలో అత్యంత బలవంతుడు చనిపోయాడని చెప్పి ఒక ఫాల్స్ ప్రాపగండా చేస్తే వాళ్ళు మొరేల్ దెబ్బతిని శత్రుముఖలు వెనక్కి తగ్గుతాయని. ఈజ్ గుడ్ ఓల్డ్ స్ట్రాటజీ, ఇప్పటిది కాదు, శతాబ్దాల వెనకడుంది. అది వాళ్ళు ఇజ్రాయెల్ ప్రయోగిస్తుంది. ఆ స్ట్రాటజీని అయితే మనం అనుకోకల్లా. ఇజ్రాయెల్ అంటే ఈ రోజు ఉన్న వ్యూహం రేపటికి మార్చేస్తుంది. ఎనీహౌ జనరల్ మేజర్ జనరల్ అహ్మద్ వాహిదీ బ్రిగేడియర్ కూడా ఈయన మరణించాడు అనేది కనుక నిజమైతే ఒక కుదిపది IRGC. ఇవాళ లీడర్షిప్, నెక్స్ట్ లీడర్షిప్ ఎవరు?